కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ కోసం ఈసీ బోగస్ ఓటర్లను చేర్పించిందని తెలిపారు. ఓటర్ల అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఈసీకి వ్యతిరేకంగా ఆటం బాంబ్ లాంటి ఆధారం ఉందన్నారు. ప్రజా తీర్పును బోగస్ ఓటర్లతో బీజేపీ తారుమారు చేస్తుందని రాహుల్ మండిపడ్డారు. So we put together a team and we told them, listen, we need to know how this is being done. This was the challenge here. This is 7 feet of paper, as you can see. You have to sort through every single one of these. So let's suppose I want to find out if you have voted twice or if your name occurs twice in the voter list. I have to take your picture and then I have to compare it to every single bit of paper and say, भैया ये फोटो यहाँ है, let me show you. ऐसी लिस्ट होती है, ऐसी लिस्ट होती है. तो then we have to take this individual photo and we have to take it and look in every single sheet कि ये इस व्यक्ति दो बार तो नहीं आई है. That's the process and it's a very tedious process. I had initially thought that we will do multiple seats, but when we faced this we realized why the Election Commission doesn't give us electronic data, because they don't want us to look carefully, right? And this task took us 6 months. So Uttar Pradesh, Karnataka and Maharashtra. So he's got his name on 4 lists, different states, different polling booths. And I remind you, this is not an individual. There are thousands and thousands of these people that we found. Duplicate voters was what, 11,000? So there are 11,000 people who are voting 3 times, 4 times, multiple times, right? Okay, now let's go to, okay, here is the list of duplicate voters. These are all the people who have voted multiple times in Karnataka. That's the names. That's their addresses. That's the polling booths where they register to vote. Okay? Next. Fake addresses. Zoom in. House number 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address, house number 0. House number 0, house number 0. 0. House number 0. Father's name, ILSDHFHUG. थोड़े और फादर्स नेम दिखाओ, ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं, आप हंस रहे हो भैया, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है. अभी तो शुरुआत की है हमने. और दिखाइए. अच्छा, थोड़ा जूम आउट कीजिए. नाउ these are of 3 types. Either an address that doesn't exist, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ కోసం ఈసీ బోగస్ ఓటర్లను చేర్పించిందని తెలిపారు. ఇక ఓటర్ల అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటున్నారు. ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. గత కొద్ది రోజులుగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తీరుపై దేశంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఆయా రాష్ట్రాలతో పాటుగా
లోక్సభలో జరిగిన ఎన్నికల తీరుపైన రాహుల్ గాంధీ సందర్భం వచ్చినప్పుడల్లా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అవసరమైతే ఎన్నికల సంఘాన్ని తీరును తప్పుపడుతూ అధికార పార్టీకి వత్తాసు పలికేలా, అధికార పార్టీకి పూర్తిగా ఒక రకంగా మద్దతిచ్చేలా ఈసీ ఎన్నికల సంఘం తీరు ఉందని చెప్పేసి బహిరంగంగానే అనేక సందర్భాల్లో విమర్శించారు. సో ఈ రోజు కొంత తన వద్ద ఉన్న సమాచారాన్ని దేశ ప్రజలకు కావచ్చు అందరికి కూడా తెలియజేసేందుకు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. సో ఆ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తంగా అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చేలా వ్యవహరిస్తుందని చెప్పేసి విమర్శించారు. అదే సందర్భంలో లేని ఓట్లను కొత్తగా క్రియేట్ చేయడం, ఉన్న ఓట్లను తొలగించడం, ఇట్లా రకరకాలుగా పరిస్థితులకు బట్టి రాష్ట్రాల అనుగుణంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా అధికారంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఆ ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతున్నాయి, తమకు అన్ని ఆధారాలు ఉన్నాయి తమ వద్ద అని చెప్పేసి పదే పదే చెప్తున్నట్టు రాహుల్ గాంధీ ఈ రోజు అసలు ఎన్నికలకు సంబంధించి ఓట్లకు సంబంధించిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. పలు కాన్స్టిట్యున్సీలో మహారాష్ట్ర కావచ్చు, ఇతరత్ర సంబంధించి బెంగళూరు సంబంధించి కొన్ని ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలా జరిగాయి, ఓటర్లకు సంబంధించి ఎంత గ్యాప్ వ్యత్యాసం ఉంది, మొత్తం సాధారణ జనాభాలో రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ జనాభా కన్నా ఎక్కువ ఓట్లు నమోదయ్యా అని చెప్పేసి కూడా ఒక సంచలన ఆరోపణ చేశారు. సో ఇది ఏ రకంగా సూచకము, ఈ ఎన్నికల ఓట్లు ఉన్న జనాభా కన్నా ఓటర్లు ఎట్లా పెరుగుతారు, సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లను క్రియేట్ చేసి దొంగ ఓట్లను చేర్చడం అన ఇట్లా అనుకూలంగా ఉన్న ఓట్లను చేర్చి ప్రతిపక్షాలకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని తొలగిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. సో ఇది పెద్ద ఒక దేశ జాబితా నుంచి ఓటర్లను జాబితా నుంచి తొలగించడం అంటే దేశ సంపదను తొలగించడం అని చెప్పేసి కొంత ఘటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు మహారాష్ట్రలో 5 నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, 5 ఏళ్లు నమోదైన వారి కంటే 5 నెలల్లో ఈ యొక్క కేవలం 5 సంవత్సరాల నుంచి నమోదైన ఓట్ల కన్నా గత 5 నెలల్లో నమోదైన ఓట్ల సంఖ్యను అధికంగా ఉందని చెప్పారు. సో ఇది అంతా ఇలా సాధ్యమైంది అంటే అప్పటికప్పుడు ఎన్నికల సంఘం ఇంత జరుగుతున్నా నోరు మెదపడం లేదు. అంటే ఎవరి ఆదేశాల కోసం పనిచేస్తా ఉంది ఎన్నికల సంఘం, తూతూ మంత్రంగా కేవలం ప్రతిపక్షాలకు సంబంధించి ఉన్న ఓట్లను వెంటనే తొలగిస్తూ చేస్తున్నటువంటి ఎన్నికల సంఘం అదే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా అనేక లక్షల సంఖ్యలో ఓట్లను కలిపి కొత్తగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. సో మహారాష్ట్ర లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికలకు మధ్యలో ఒక 5-6 నెలల సమయం ఉంది. కానీ ఈ నెలల సమయంలోనే దాదాపుగా 1 కోటి మంది ఓటర్లు నమోదం కావడం కూడా కొంత చర్చనీయాంశంగా అయింది. సో దీన్ని పట్టుకునే రాహుల్ గాంధీ ఈ రోజు మొత్తంగా కూడా మీడియాకు ఈ మొత్తంగా ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కువ సంఖ్యలో ఓట్లను నమోదు చేయడం, ఒకే ఇంటి పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటి పైన దాదాపుగా 48కి పైగా ఓట్లు ఉంటే 4, 5, 6 ఉంటారు. కానీ ఏక సంఖ్యలో ఒకే ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ లో 48 మందికి పైగా ఓట్లు కూడా నమోదయ్యి కావడానికి దేనికి సంకేతం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సో ఇప్పటికీ కొంత డ్యామేజ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో కొంత ఎన్నికలకు సంబంధించి ఒక తేడా జరిగింది, ఇబ్బందికర పరిస్థితి. అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఏదో మ్యానిపులేటింగ్ జరిగింది అని చెప్పేసి ఒక ఆరోపించారు. సో మహారాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే బీహార్ ఎన్నికలకు కూడా అలాంటి ప్రణాళికల్ని, అలాంటి వ్యూహాలనే అమలు చేయాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. సో దీన్ని ముందు నుంచి ఎండగట్టడానికి గతంలో జరిగింది ఎలాగో అయిపోయింది కాబట్టి ఇక నుంచి అయినా ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలి. అధికారిక అంటే ప్రజలకు సంబంధించి తెలంగాణ మొత్తంగా కూడా భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య కలిగిన దేశం అని చెప్పుకుంటూ వస్తాం కాబట్టి మొత్తంగా కూడా ఓటర్ల నమోదు నుంచి ఎవరైతే ఓట్లను స్వచ్ఛందంగా వినియోగించుకునే ఒక అవకాశం కల్పించాలి. కానీ మొత్తం ఒత్తిడి కానీ ఇష్టానుసారంగా ఓట్లను క్రియేట్ చేసి ఒక మొత్తం ప్రభావాన్ని అంటే అధికార పార్టీకి సంబంధించి ఓటర్లను ప్రభావితం చేసేలా, లేకుంటే మొత్తంగా ఆ యొక్క తీర్పును తీర్పును ప్రభావితం చేసేలా ఇట్లా ఎన్నికల సంఘం వ్యవహరించడం సరిగ్గా కాదని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించడం, విమర్శించారు. సో ఇదే సమయంలో ఇప్పుడు బీహార్ లో ఈ సంవత్సరం చివరి ఆఖరికి బీహార్ లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ బీహార్ లో అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గత కొద్ది రోజులుగా బీహార్ లో ఈ కొత్త ఓటర్ల నమోదు కావచ్చు, ఉన్న ఓట్లను తీసివేయడం పైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారా చెలరేగుతా ఉంది. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి బీహార్ సంబంధించినట్టు కాంగ్రెస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు
నిరంతరం అక్కడ ఆందోళన చేస్తున్నాయి. అధికార పార్టీకి సంబంధించి ఇదంతా కూడా అధికార పార్టీ చేస్తుందని చెప్పేసి ప్రతినిత్యం ఆందోళన అసెంబ్లీలోనూ బయట కూడా ఒకవైపు ఆందోళన కొనసాగిస్తుంటే కేంద్రంకు సంబంధించి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ పోరాటం చేస్తా ఉన్నారు. సో మొత్తంగా లోక్సభలో కూడా ఇదే విషయం పైన పెద్ద ఎత్తున దుమారం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఈసీ పైన చాలా విషయాల్లో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఈసీ వ్యవహరిస్తున్నటువంటి ఆ చర్యలపైన అనేక మంది కేవలం అధికార ప్రతిపక్షాలే కాదు పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత అనుమానాలకు తావిచ్చేలా ఉంది. సో అట్లాంటి ఎవరైతే ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు గతంలో చేసినటువంటి ఆరోపణలకు ఈసీ వెంటనే రియాక్ట్ కావస్తే బాగుండేది, కానీ అలా రియాక్ట్ కాకుండా తమకు ఏమీ తెలియదన్నట్టుగా ఉండడం వల్ల కూడా కొంత ఇట్లాంటివి మరింత పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా ఒక విశ్లేషకులు అంచనా జరుగుతా ఉంది. సో గత కొద్ది రోజుల క్రితం ఏపీకి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా జరిగిన ఎన్నికలపైన ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు అక్కడ ప్రతిపక్షాలు. ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవకాశం ఎన్నికల సంఘంపై ఉంది. ఎన్నికల సంఘం బాధ్యతగా తీసుకుని ఎవరికైనా సరే, ఎందుకంటే స్వతంత్ర దేశంలో ఓటు చేసుకునే ప్రతి ఒక్కరికి ఉంటది. సో 5 సంవత్సరాల కాలం ప్రజలు అది కావాల్సిన వారికి తమకు ఏవైతే అనుకూలంగా ఉంటారో ఆ పార్టీని అధికారం కోసం తెచ్చేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాంటి ఓటు ఒక రకంగా దాన్ని మొత్తంగా కూడా మ్యానిపులేట్ చేయడమా లేకుంటే అలాంటి ప్రభావితం చేసే విధంగా చేయడం మాత్రం సబబు కాదని ఒక వాదన వినబడతా ఉంది. సో రాజకీయ పార్టీలు కావచ్చు, ఆయా వ్యక్తులకు గనుక తమ ఓటు పైన కావచ్చు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పైన ఏదైనా సందేహాలు గాని అనుమానాలు గాని ఉంటే వాటిని నివృత్తి చేసిన బాధ్యత ఎన్నికల సంఘం పైన ఉంది. సో ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఈ బీహార్ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికల పైన మొత్తంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అనుమానాలను నివృత్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డిమాండ్ వెలువడతా ఉంది. సో ఇప్పటికే 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కూడా డిమాండ్ చేస్తున్నాయి బీహార్ సంబంధించిన ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ. సో ఆ 65 లక్షల ఓట్లు తీసి వేయడానికి కారణం ఏందో కూడా ఈసీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా కొంత గైడ్ చేసింది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఏదైనా ప్రజలకు గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఇదే బీహార్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తొలగింపు విషయంలో కొంత తీర్పునిచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్కి బీహార్ కు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్కి ఓటు హక్కును కలిగించుకునే అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో దొంగ ఓట్లను అక్రమంగా ఓట్లను తీసివేయడం కాకుండా దొంగ ఓట్లను చేర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తంగా కూడా బీహార్ ఎన్నికలకు సంబంధించి ముందే ఒక రాజకీయంగా ఒక పెద్ద దుమారం చెలరేగుతా ఉంది. ఒకవైపు ఈ యొక్క ఓట్ల తొలగింపు కావచ్చు, కొత్త ఓట్లను చేర్చకపోయినా కూడా మరికొద్ది రోజులు కూడా ఈ దుమారం చెలరేగే అవకాశం ఉంది. సో దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఈసీ ఎన్నికల సంఘమే స్వయంగా రంగంలోకి దిగి ఆయా పార్టీలకు బీహార్ సంబంధించి అసలు కొత్త ఓటర్లను ఎందుకు చేర్చాల్సి వచ్చింది, వారు ఎక్కడి వారు, నిజంగానే వారికి ఓటు హక్కు లేకుండా కొత్తగా తీసుకుంటున్నారా, లేకుంటే ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలే, ఒక్క సందర్భంలో కనుక కొత్త ఓటర్లు ఎంతమంది ఉన్నా 65 లక్షలకు పైగా కొత్త ఓటర్లు ఎలా నమోదు చేసుకుంటారు అనేది కూడా కొంత చేసే విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అనుమానాలకు ఇచ్చే తావిచ్చలు ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పార్టీలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ ఒక పారదర్శకంగా నెక్స్ట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితాను సృష్టించేందుకు అంటే కొత్తగా పారదర్శకంగా ఓటర్ జాబితాను క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీలు అదేవిధంగా ఇతరత్ర అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయని చెప్పవచ్చు. రాయనా ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. To look carefully, right? एक हार्ड ड्राइव पे आप पूरा डेटा रख सकते हो, 100 साल 200 साल का डेटा रख सकते हो, जितना रखना है रख दो. मगर इलेक्शन कमीशन 45 दिन में सीसीटीवी को खत्म करना चाह रहा है, वोटर लिस्ट नहीं दे रहा है. तो दे आर कल्यूडिंग विद द बीजेपी, दे आर हेल्पिंग द बीजेपी डिस्ट्रॉय द इलेक्शन सिस्टम इन इंडिया. एक हार्ड ड्राइव पे आप पूरा डेटा रख सकते हो, 100 साल 200 साल का डेटा रख सकते हो, जितना रखना है रख दो. मगर इलेक्शन कमीशन 45 दिन में सीसीटीवी को खत्म करना चाह रहा है, वोटर लिस्ट नहीं दे रहा है. तो दे आर कल्यूडिंग विद द बीजेपी, दे आर हेल्पिंग द बीजेपी डिस्ट्रॉय द इलेक्शन सिस्टम इन इंडिया. एक हार्ड ड्राइव पे आप पूरा डेटा रख सकते हो, 100 साल 200 साल का डेटा रख सकते हो, जितना रखना है रख दो. मगर इलेक्शन कमीशन 45 दिन में सीसीटीवी को खत्म करना चाह रहा है, वोटर लिस्ट नहीं दे रहा है. तो दे आर कल्यूडिंग विद द बीजेपी, दे आर हेल्पिंग द बीजेपी डिस्ट्रॉय